మీరు మామిడికాయ పచ్చడి పెట్టేశారా? ఇంకా లేదా? అయితే ఈసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి పెట్టడానికి ట్రై చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా పెట్టగలరు. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంత ఈ పచ్చడి స్మెల్ ఎంత బాగుంది. నేనైతే ఈ పచ్చడి పెట్టినంతసేపు లాస్ట్లో అన్నం ముద్ద పెడతారు కదా, దానికోసమే వెయిట్ చేశాను. మీరు ఇలా ఎప్పుడైనా తిన్నారా? కమెంట్ చేయండి. కల్లుప్పు గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా మామిడికాయ పచ్చడి పెట్టేద్దాం, వచ్చేయండి. ముందుగా వెల్లుల్లి గర్భాలుగా ఒలుచుకోవాలి, పొట్టు పూర్తిగా తీసేయాలి. 100 గ్రాములు మెంతులు బాగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కన పెట్టుకోవాలి. మెంతు పిండి వేసిన తర్వాతే ఆవు పిండి మిక్సీ వేసుకుంటే మంచిది. 200 గ్రాముల ఆవాలు డైరెక్ట్గా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవచ్చు, వేయించాల్సిన అవసరం లేదు. మామిడికాయలు ముచ్చల దగ్గర కట్ చేసి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. మామిడికాయ పచ్చడి కోసం ముక్కలు కట్ చేయడం కూడా ఒక టాలెంటే కదా, మీరేమంటారు? వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ కట్ చేయాలి, తర్వాత జీడి తీసేయాలి. జీడి తీసిన తర్వాత వైట్ కలర్ లేయర్ ఒకటి వస్తుంది కదా, అది పూర్తిగా తీసేయాలి, లేదంటే పచ్చడి పాడవుతుంది, నిలువ ఉండదు. మా అత్తయ్య మామిడికాయలు కట్ చేయడానికి పిలిచిన అతను ఇంకా రాలేదని మా అత్తయ్య స్టార్ట్ చేసి కట్ చేసుకున్నారు. పిలిచిన అతను లాస్ట్లో వచ్చారు, మిగిలిన 2-3 కాయలు ఉంటే తను కట్ చేసి వెళ్ళారు. అన్నీ ముక్కలుగా కట్ చేసిన తర్వాత సుమారు 3 కేజీల ముక్కలకి మేము ఆవకాయ పచ్చడి పెట్టాము. అదే కొలత కోసం ఆ గిన్నెలో పోసుకొని బేషన్లో పోసుకున్నారు. ఇంకా మాకు కేజీ ముక్కల వరకు మిగిలాయి. వాటితో మేము మామిడికాయ తొక్కుడు పచ్చడి అని చెప్పేసి పెట్టాము. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము. కొంచెం ప్యాకెట్లో ఆల్రెడీ ఆవుపిండి ఉంటే అది కొంచెం పోసేసారనమాట ముందే. తర్వాత 6 గిద్దల కల్లుప్పు గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా వేసేసారు, కరిగిపోదేమో అనే భయం వేసి కలిపిన తర్వాత 3 డేస్ అంతే ఉంచుతాం కదా, ఉదయం సాయంత్రం కలుపుతాం కాబట్టి ఖచ్చితంగా మొత్తం కరిగిపోతుంది. టేస్ట్ చాలా బాగుంది. 4 గిద్దల కారం, 6 గిద్దల కల్లుప్పు, 1 గిద్ద మెంతుపిండి, 2 గిద్దల ఆవు పిండి వేశారు. ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి గర్భాలు, 1 స్పూన్ పసుపు, 100 గ్రామ్స్ ఆయిల్ లేదంటే 1/4 కేజీ దాకైనా ఆయిల్ వేసి మొత్తం కలిపి మూతపెట్టి పక్కన ఉంచాలి. తడి అనేది తగలకుండా చూసుకోవాలి. అన్నీ బాగా కలపాలి. సపోజ్ మనం ఈరోజు మార్నింగ్ పచ్చడి పెడితే ఈరోజు ఈవినింగ్, రేపు మార్నింగ్, రేపు ఈవినింగ్, ఎల్లుండి మార్నింగ్ కూడా ఒకసారి తీసి కలపాలి. కలిపేటప్పుడు చేతికి తడి లేకుండా చూసుకోవాలి. 3వ రోజు మార్నింగ్ కలిపేటప్పుడు ఆయిల్ వేసి మొత్తం ఒకసారి కలపాలి. 1 లీటర్ ఆయిల్ వరకు మొత్తం పోసేయాలి. ఈవినింగ్కి ఆయిల్ పైకి తేలిద్ది. మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం జాడీలో లేదా డబ్బాల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. జాడీలో పెడితే బయటే ఉంచుకోవచ్చు. ఇక్కడ 3వ రోజు ఈవినింగ్ తీసి చూస్తే ఆయిల్ పైకి తేలింది. మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసి డబ్బాలో పెట్టేశారు. అంతే అండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి రోట్లో ఎలా చేయాలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.